అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్యాహ్నకాల సమయాన మరి ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో, వివాహ సమస్య, మరి నా వయసు అయిపోతుంది, మరి వివాహం కావట్లే అని మరి ఎంతమంది అయితే బాధపడుతున్నారో, తల్లిదండ్రులు మరి మా పిల్లల వివాహాలు కావట్లే, ఇంకెప్పుడు జరుగుతుందయ్యా, ఇంకెప్పుడు మరి దేవుడు జరిగిస్తాడని బాధపడుతున్న వారి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించగలరని మా యొక్క మనవి. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయాన తండ్రి అయా మేమందరము సంఘముగా చేరి ప్రార్థిస్తున్నాం, కుటుంబంగా చేరి ప్రార్థిస్తున్నాం. దేవా, ఇగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, ఇదిగో నా ప్రభువా సహాయం చేయండి అయ్యా. వివాహాలు కాకుండా తండ్రి, పిల్లలకి వివాహాలు కాకుండా వయసు అయిపోతుంది, అయ్యో నా కుమారునికి వివాహం కావట్లే, నా కుమార్తెకు వివాహం జరగట్లే, ఇక జరగదా అని ఎంతమంది నిరాశపడుతున్నారో ప్రభా. అబ్రహాం విషయంలో కార్యం చేసిన దేవుడవు తండ్రి, శారా గర్భం తెరిచిన దేవుడవు నాయన. శారా తండ్రి మరి ప్రభా నాయన సంతానము లేక తండ్రి మరి బాధపడ్డప్పుడు నాయన మరి ఇదిగో దేవా, ఆమె నిరీక్షణకు ప్రతిఫలంగా ఇస్సాకునిచ్చిన దేవుడవు అయ్యా. మరి తన కుమారుని కూడా తండ్రి మరి ఇదిగో వివాహ విషయంలో నాయన ఇస్సాకుకు రిబుకాను సిద్ధపరిచిన దేవుడవు నాయన. ఏ స్త్రీ అయితే మరి తనకు తన వంటలకు నీళ్లు పెడుతుందో ఆమెనే నా యజమానుని కుమారునికి భార్య అని అయ్యా మరి అవునుగా. కానీ ఇవి మరి ఎలియేజర్ తండ్రి మరి ప్రార్థన అబ్రహాం దాసుడు ప్రార్థన చేసినట్లుగా సహాయం చేశారయ్యా, మీకు స్తోత్రం. ఇస్సాకుకు రిబుకాను సిద్ధపరిచిన దేవుడవు తండ్రి, మరి యాకోబుకు లేయాను సిద్ధపరిచిన దేవుడు, అబ్రహాముకు శారును సిద్ధపరిచిన దేవుడు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది అయ్యా, ప్రతి యవ్వన బిడ్డలకి నా తండ్రి అయ్యా, ఎవరైతే వివాహాలు జరగట్లే అని బాధపడుతున్నారో మంచి వరునికి వధువును, వధువుకి వరుణ్ణి సిద్ధపరిచి సహాయం చేయండి. వారి పక్షాన గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. జీవంగల దేవా, ఈ మధ్యాహ్న కాల సమయమందు వివాహం అన్ని విషయంలో ఘనమైన చెప్తున్న దేవుడవు తండ్రి. ఆదాముకు అవ్వను సిద్ధపరిచిన దేవుడవు నాయనా. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ప్రకటముగా నిరిచి అవ్వను నాయన ప్రభువా సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయమందు